ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం అడవిరాజుపాలెం జడ్పీ హైస్కూల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, నేతల సందడితో కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేసి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల గురించి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి ఏడాది 100% ఉత్తీర్ణత సాధించేలా బాధ్యత తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లల్లో విద్యా ప్రమాణాలు, పాఠశాలల్లో సౌకర్యాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ రవి, ఎంఈఓలు గోవర్ధన్, హరిరాం, ఎంపీడీఓ మల్లికార్జునరావు, మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, మండలంలోని అన్ని గ్రామాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. ఏ కుమారి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సార్. కుమారి గారికి class mega PTM speech. Good morning to my teachers and dear parents. Welcome to our school for this special meeting. Thank you parents for coming here today. Your presence makes us feel very happy and proud. Please talk to our teachers about our progress. Good morning to everyone. My name is Sri Joshita. Studying in 2nd class. Thank you for all parents for coming to the Mega Parents Meeting. స్టేజ్ మీదకి రావాలి. తదుపరి ఒక ముఖ్యమైన మీరందరూ కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు పిల్లలు స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు, మన పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంది, టీచర్స్కి మన పిల్లలు బాగా కనెక్ట్ అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు టీచర్స్తో మాట్లాడే దానికోసం ఏర్పాటు చేసింది ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క టీచర్స్ ఉన్నారు. 15వ తారీఖు 16వ తారీఖు శాలరీలు తీసుకునే పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిని కూడా అధిగమించి ఈ రోజు సంక్షేమాన్ని అందిస్తా ఉన్నారంటే మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో 10,000 కోట్లు కనీసం ఒక మేజర్ ప్రాజెక్టులు అయిపోయే పరిస్థితి, కానీ కూడా పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలి, ఈ రాష్ట్రం బాగుండాలంటే ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ తల్లికి వందనం కార్యక్రమం కూడా ఇంత విజయవంతంగా చేస్తా ఉన్నారంటే మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గానికి 47 కోట్ల 30 లక్షల రూపాయలంటే సుమారు 50 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఈ తల్లికి వందనం కింద ఇస్తా ఉన్నారంటే వీరందరూ కూడా పేదవాళ్ళ కుటుంబాల పట్ల ఈ కుటుంబ ప్రభుత్వానికి ఎటువంటి మంచి ఆలోచనతో పనిచేస్తా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రిమోట్ ఏరియాలో గుడ్లూరు పోవాలంటే ఇబ్బందిగా ఉంటది. 10th క్లాస్ 9th 10th వచ్చిన తర్వాత ఆడపిల్లలు పెద్ద వయసులో వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా సెక్యూర్ ఉండదు. ఈ ప్రాంతంలో అమ్మవారిపాలెం, అడవిరాజుపాలెం దగ్గర ప్రాంతాల్లో ఆడపిల్లలు ఇంట్లో ఇక్కడే ఉండి చదువుకోవడానికి వీలుగా ఉంటదనే ఆలోచనతోనే ఈ రోజు ఈ హై స్కూల్ ఏర్పాటు చేయడం. తప్పనిసరిగా ఇందాక మన వాళ్ళందరూ కూడా ఇక్కడ మౌలిక వస్తువుల్లో 10 క్లాసులు ఉండాల్సింటే మనం 4 ఉన్నాయి, ఇంకా 6 క్లాసులు ప్రాబ్లం ఉన్నాయి. తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ లోపు 6 ఈ రోజు ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా హై స్కూల్ ఏర్పాటు చేసాం. అక్కడ మౌలిక వస్తువులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ కంపల్సరిగా ఆ ఊరే పోవాలి. ఈ రోజు నియోజకవర్గంలో అనేక హై స్కూల్స్ ఉన్నా కూడా ఈ రోజు అడవిరాజుపాలెంలో ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ రావడానికి ముఖ్య కారణం ఇక్కడ మౌలిక వస్తువులను కంప్లీట్ చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు ఈ స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో బీఈడి క్వాలిఫై అయిన తర్వాత BSc లో క్వాలిఫై అయిన టీచర్స్ ఇక్కడ ఉంటారు.
మీరు ప్రైవేట్ స్కూల్లో ఏదో బాగా చెప్తారు అనుకోవచ్చు. ఎవరైతే డిఎస్సిలో క్వాలిఫై అవ్వని టీచర్లే ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మెగా డిఎస్సి అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.